హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. హైదరాబాద్లో వీకెండ్కి రెగ్యులర్గా తిరిగే ప్లేస్లని మనం తిరిగి బోర్ కొట్టేసి ఉంటుంది. కాస్త అట్లా అడ్వెంచర్ అండ్ ఫన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి కాస్త టైం స్పెండ్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్లై జోన్ ట్రాంపోలిన్ పార్క్. ఏంటి ట్రాంపోలిన్ పార్క్ అంటే ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ దీంట్లో చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అరౌండ్ 9 యాక్టివిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్వి. అవి ఏంటి, ఎంట్రన్స్ ఫీ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు 1 by 1 చూపించుతూ వెళ్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పటిలా కాకుండా ఈసారి ఒక్కని రాలేదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చారు, స్కూల్ మేట్ మహేందర్. సో ఈరోజు వీడియో తీయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. కొంచెం ఒక్కనే వస్తే అలాంటి చోటుకి బాగుండదు. సో మీరు కూడా అప్పుడు వచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఫ్రెండ్స్తో వస్తే ఎంత రచ్ చేయొచ్చో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. పదానికి లోనికి వెళ్దాం. ఎంట్రన్స్లో రాగానే అతి ఇలా ఉంది. కూర్చోడానికి ఈవినింగ్ టైంలో వస్తే రిలాక్సింగ్గా చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కూడా కూర్చొని పార్క్ ఏరియాలా పెట్టేశారు. అండ్ ఇక్కడంతా వెహికల్ పార్కింగ్. అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి చెక్ ఇన్ ఏరియా ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనం అమౌంట్ పే చేసి మనకు కావాల్సిన ట్యాక్స్ అండ్ సాక్స్ కలెక్ట్ చేసుకోవాలి. ప్రైస్ ఎలా ఉంటాయంటే వీక్ డేస్కి ఒకలా ఉంటాయి, అంటే మండే నుంచి ఫ్రైడే వరకు, అండ్ సాటర్డేకి సండేకి సపరేట్ ప్రైస్ ఉంటాయి. ఫస్ట్ మండే నుంచి ఫ్రైడేకి ప్రైస్ ఎలా ఉంటాయో చూద్దామా. 1 అవర్కి వచ్చేసి జంప్ అండ్ సాక్స్ కలిపి అరౌండ్ 867 రూపీస్ పడుతుంది. దీంట్లో 9 జంప్స్ ఎంతైనా ఆడుకోవచ్చు. అదే 2 అవర్స్కి తీసుకున్నారనుకోండి, జంప్ ప్లస్ సాక్స్ కలిపి 1101. పోనీ ఒక 1 అవర్ తీసుకున్న తర్వాత మీకు యాడ్ ఆన్కి 1 గంట యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ 1 అవర్ ఎక్స్ట్రా యాడ్ ఆన్కి మీకు కాస్ట్ వచ్చేసి అరౌండ్ 235 రూపీస్ పడుతుంది. ఇంకా సపరేట్ గేమ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసి వీకెండ్స్లో ఎలా ఉంటుందో కాస్ట్ చూద్దామా. 1 అవర్కి వచ్చేసి సాటర్డే సండేకి కాస్ట్ వచ్చేసి 1162 రూపీస్ పడుతుంది విత్ ఆల్ ట్యాక్సెస్. అదే 2 అవర్స్ అయితే 1514. అదే 1 అవర్ తీసుకున్న తర్వాత యాడ్ ఆన్ ఇంకో 1 అవర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ 1 అవర్ కాస్ట్ వచ్చేసి 471 రూపీస్ పడుతుంది. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. అది ఎలా అనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఓకే, అక్కడ అమౌంట్ పే చేసిన తర్వాత సాక్స్ ఇస్తారు కదా, ఆ సాక్స్ వేసేసుకొని మనతో పాటు ఏవైతే షూ తెచ్చుకుంటామో అక్కడ ర్యాక్స్ ఉంటాయి, ఆ ర్యాక్స్లో పెట్టుకొని అండ్ మన మొబైల్స్ అండ్ ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే ఆర్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటే అన్నీ ఆ లాకర్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ అక్కడ స్టాఫ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఏ యాక్టివిటీ ఎలా చేయాలని. ఇన్ కేస్ రిక్వైర్డ్ అనుకుంటే వాళ్ళు చేసి చూపిస్తారు కూడా. ఇంకా హాయిగా మనం అన్నీ ఎంజాయ్ చేయడమే. ఓకే ఓకే ఇది వచ్చేసి ఫ్రీ జంప్ అంటారు. ట్రాంపోలిన్ పైన జంప్ చేస్తూ అంతా ఎంజాయ్ చేయాలి. స్టార్టింగ్లో వెళ్ళిన తర్వాత మనం దానిపైన కొంచెం అడ్జస్ట్ అయ్యి స్లోగా జంప్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అలవాటు చేసుకుంటే కనుక రచ్చ చేయొచ్చు భయ్య. ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఫన్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ ఫ్లై జోన్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ వచ్చేసి ఫ్రీ జంప్. ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ జంప్స్, అన్నీ కూడా ట్రాంపోలిన్ బేస్డే. దీని నుంచి మనం పరిగెత్తుకుంటూ వస్తాం, ట్రాంపోలిన్ పైన జంప్ అయ్యి ఫోమ్ క్యూబ్స్లో పడతాం. ఇది ఒక టైప్ ఆఫ్ జంప్. ట్రై చేద్దామా. ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ రన్ చేసుకుంటూ వస్తాం, ట్రాంపోలిన్ పైన జంప్ చేసి ఆ ఎయిర్ బ్యాగ్ పైన పడతాం. ఎయిర్ బ్యాగ్ పైన డిస్టెన్సెస్ మెన్షన్ చేస్తున్నాయి చూడండి, 5 meters, 10 meters అండ్ 15 meters. డిపెండింగ్ ఆన్ ది మనం ఎంత స్పీడ్లో వచ్చామని చెప్పి దాంట్లో పడతాం. ఓకే, ఇది వచ్చేసి స్లామ్ డంక్. దీంట్లో జంప్ చేస్తూ మనం దాంట్లో బాల్ వేయాల్సి ఉంటుంది. భలే ఫన్గా ఉంటుంది అంత చేయడానికి కూడా.
ట్రై చేద్దామా? పల్లె ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ ఫన్. కాంకర్ ద వాల్. పరిగెత్తుకుంటూ వచ్చి డిపెండింగ్ ఆన్ ది హైట్ రన్ చేసుకుంటూ వెళ్ళి పైన దాన్ని క్యాచ్ చేసి దానిపైకి ఎక్కి అక్కడ నుంచి పోల్ సపోర్ట్తో కిందికి దిగాలి. ఇది వచ్చేసి నింజా కోర్స్. దీనికి ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం అండ్ మంచి టైప్ ఆఫ్ అడ్వెంచర్ అని అనుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ మనం వాటి సపోర్ట్తో ఇట్లా అన్నీ చేసుకుంటూ ఆ కార్నర్ వరకు వెళ్ళాలి. మీకు డిపెండింగ్ ఆన్ ఓపిక. ఇఫ్ ఇన్ కేస్ మన మధ్యలో బ్రేక్ అవ్వాలనుకుంటే ఇక్కడ దిగొచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర అంత ఫిట్నెస్ ఉందంటే ఆ ఎండ్ వరకు వెళ్ళేసి మళ్ళీ ఆ ఎండ్ నుంచే డైరెక్షన్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఈ ఎండ్ వరకు కూడా రావచ్చు. ఇదైతే ఇంకా హైలైట్ అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీ అనుకోండి ఇక్కడైతే. ఇది ఈ నింజా కోర్స్ అంతా కూడా భలే ఉంటుంది చేయడానికి. నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అనుకోండి. ఇంకా చాలా రోజు అలా చెట్లు ఎక్కడం పుట్టడం ఎక్కడం లాంటివి చేసి, సో ఆ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ అంతా చేసేట్టు అనిపించింది నాకు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ మనకి ఎక్కడ కూడా పడ్డా కూడా ఇంజరీ అవ్వకుండా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారు. ఇలా అలాగ కష్టపడుతూ మొత్తానికైతే కొన్ని క్రాస్ చేశాను, కొన్ని అట్లా స్లిప్ అయ్యి పడిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ థింగ్. ఇది ఫ్లై లైన్ రూల్స్ అనుకోండి. ఇంకా దానిపైన మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వైపు వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద పడ్డా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కిందంతా మనకు సపోర్ట్ ఉంటుంది కుషన్ టైప్లో, అస్సలు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ బీమ్ ద ల్యాడర్. దానిపైన నుంచి నీ పట్టుకునే ఫైట్ చేయాలి, భలే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డాజ్ బాల్. బాల్తో ఒక టీమ్ లాగా ఏర్పడి గేమ్ ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే కనుక చాలా ఎంజాయ్ చేయొచ్చు. డాజ్ బాల్స్ అక్కడ ఉన్నాయి. టీమ్ స్ప్లిట్ అయ్యి అటువైపు టీం ఇటువైపు టీం. ఇదంతా వచ్చేసి పార్టీ రూమ్. గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి పార్టీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంత డైనింగ్ ఏరియా ఉన్నట్టుంది. ఇది చూడండి, ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ ఏవో ఉన్నట్టున్నాయి. ఈ డెకరేషన్స్ అవన్నీ కూడా వాళ్ళే చేసిస్తారు. లేదా ప్యాకేజెస్ ఏవో ఉన్నట్టున్నాయి, 10 మెంబర్స్కి, 50 మెంబర్స్కి, 20 మెంబర్స్కి, 25 మెంబర్స్కి అని ఇలాగా. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి దీంట్లో స్నాక్స్ ఉంటాయి, డ్రింక్స్, అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా గేమ్స్లో అన్నింటిని పార్టిసిపేట్ చేయొచ్చు. ఫన్ ప్లస్ కలిసినట్టుగా ఉంటుంది. బర్త్డేస్కి గెట్ టుగెదర్కి మంచి ప్లేస్ అనే చెప్పాలి. అండ్ చిన్నపిల్లలు ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్ చేయాలంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన పిల్లలందరూ కూడా యాక్టివిటీస్ ఆడుకుంటూ ఉంటారు, తర్వాత స్నాక్స్ ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి. సో ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగా అనిపించింది నాకు డిఫరెంట్గా. ఇది ఇప్పుడు ఆర్చరీ ట్రై చేద్దామా? కోంబో ప్యాక్ కూడా తీసుకోవచ్చు. ఆర్చరీ కాకుండా వీటి సపరేట్ ఆర్చరీ, పెయింట్ బాల్ అండ్ 3 గేమ్స్ ఉంటాయి. చూపిస్తాను డీటెయిల్స్. ఇవి ఈ 3 గేమ్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ 3 కలిపి కోంబో అరౌండ్ 470 రూపీస్ పడుతుంది. పైన ట్రై చేద్దాం, మంచి డీల్ ఇది. తర్వాత వచ్చేసి ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైంబింగ్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో అవి ట్రై చేశాను. అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్ అనుకోండి. హాయిగా పై వరకు ఎక్కడం, అక్కడ నుంచి జంప్ చేయగానే ఆ రోప్ ఆటోమేటిక్గా స్లోగా మనని కిందికి తీసుకొచ్చి డ్రాప్ చేయడం, భలే ఎంజాయ్ చేశాను అది కూడా. అండ్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. 200 రూపీస్ ఆఫ్ ఉంటుంది. 1 అవర్ ఎంట్రీ ఫీ, 2 అవర్ ఏదైతే మనం సెకండ్ టైంలో టికెట్ తీసుకుంటామో దాన్ని బట్టి. ఈ 200 రూపీస్ ఆఫ్ పొందాలంటే సింపుల్, మీరు తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. అండ్ ఫ్లై జోన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వాలి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సెకండ్ టైంలో చెప్తే వాళ్ళు మీకు 200 రూపీస్ ఆఫ్ ఇచ్చేస్తారు. ఇంకెందుకు మిస్ చేసుకోవడం, ట్రై చేయడం మర్చిపోవద్దు. డన్. అసలు ఆల్మోస్ట్ లాస్ట్ 2 అవర్స్ నుంచి అంత లోపలంతా ఇంకా ఫన్ సరిపోవట్లేదు నాకు ఎంత చేసినా కూడా. ముఖ్యంగా ట్రాంపులిన్ కానీ, ఒక నింజా కోర్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్లో 3 అడ్వెంచర్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అవన్నీ కూడా. మనం చేద్దాం, ఏమన్నా ఎట్లా అనిపించింది చెప్పా? చాలా బాగుంది. కానీ ఫ్రెండ్స్ వచ్చి మాత్రం చిల్ కావడానికి మంచి ప్లేస్ అండి వీకెండ్స్లో. అండ్ ముఖ్యంగా పార్టీ ప్యాక్స్ అయితే ఉన్నాయో
అసలు నెక్స్ట్ లెవెల్ అది. బర్త్డే ఈవెంట్స్ మీరు బయట చేసుకునే బదులు ఇక్కడ చేసుకుంటే వస్తే- ఫన్ ఉంటుంది, మీకు ఫుడ్ ఉంటుంది, మంచి టైం పాస్ కూడా అవుతుంది, ప్రైవసీ కూడా ఉంటుంది. ఇక్కడ పిల్లలు వస్తే ఆడుకోవడానికి అన్ని ట్రాంపులు అన్ని పిల్లలకి అందరికీ సేఫ్, నో నీడ్ టు వరీ. బర్త్డే పార్టీస్ ఒక 10 people 20 people అట్లా వచ్చేసి కొమ్మ బుక్ చేసుకున్నాను అనుకోండి, మనకి పార్టీ రూమ్ ఉంటుంది, ఆ యాక్టివిటీస్ అన్ని కూడా ఆడుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. సీ యూ నెక్స్ట్ వీడియో. మోస్ట్ ప్రాబ్లీ ఇంకో 1 week పట్టొచ్చు నెక్స్ట్ ట్రిప్కి ఆర్ నెక్స్ట్ మిగతా బ్యాలెన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి. మన వాళ్ళు కొంచెం కలిసారు ఇక్కడ, సో వాళ్ళు కొంచెం మేకింగ్ ఫన్. ఓకే, దట్స్ ఇట్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.